బీజేపీ మిషన్ స్టార్ట్. పవన్ నెక్స్ట్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా? మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. ఈ విజయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాత్రను తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. పవన్ ప్రచారం చేసిన షోలాపూర్, పూణే, లాతూర్, భాలార్పూర్, కసప్పేట్, ఢేగ్లూర్, బోకర్ లాంటి చాలా చోట్ల అధిక స్థానాల్లో బీజేపీ కూటమి గెలుపొందింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా జన సమీకరణ జరిగింది. మరాఠా గడ్డపై తెలుగు ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల పవన్ పూర్తిస్థాయిలో తన హవా చూపించగలిగారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు అవతల పవన్ చరిష్మాపై బీజేపీలో ఎవరికైనా సందేహాల్లాంటివి ఉంటే అవన్నీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర మొదలుకొని కింద ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మారిన పరిస్థితి. మహారాష్ట్ర మిషన్ పూర్తి కావడంతో పవన్ చరిష్మాను వాడుకొని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు బీజేపీ పెద్దలు సిద్ధమవుతున్నారు. వారి కళ్ల ముందు ఉన్న నెక్స్ట్ బిగ్ మిషన్ తమిళనాడు. మరో ఏడాదిన్నరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీకి సంఘ్ పరివార్కు తమిళనాడు ఎప్పుడూ కొరకరాని కొయ్యే. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సోలోగా బీజేపీ బలపడ్డానికి తమిళనాట ప్రజలు అవకాశం ఇవ్వలేదనే చెప్పాలి. ద్రవిడ ఉద్యమాలకు పుట్టిల్లైన తమిళనాడులో బీజేపీ మత ఆధారిత రాజకీయాలు చెల్లుబాటు కాలేదు. రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత అస్తమయం తర్వాత పరిస్థితులు కొంత సడలాయని చెప్పొచ్చు. దాంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపడానికి శతవిధాలా ప్రయత్నిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రాజకీయంగా బలంగా ఉన్న స్టాలిన్, ఉదయనిధులకు తోడు తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ కూడా సొంత పార్టీతో రంగంలోకి దిగుతున్నారు. అన్నాడీఎంకేతో పొత్తుతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నా ఆ వర్గంలో స్టార్ పవర్ బీజేపీకి కనిపించడం లేదు. తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లు ఉన్నాయి. అక్కడ విజయానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. గత ఎన్నికల్లో డీఎంకే పార్టీ సోలోగా 133 సీట్లు సాధించింది. అంత బలంగా ఉన్న డీఎంకేను ఢీకొట్టడం అంత సామాన్యమైన పనైతే కాదు. అంగా ఆర్థిక బలాలతో పాటు సినీ గ్లామర్కు పెట్టింది పేరైన తమిళ రాజకీయాల్లో స్టార్ పవర్ కూడా కావాల్సిందే. అలాంటి సమయంలో వారికి కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని బేస్ చేసుకుని పవన్ను ఇప్పటికే తమిళ రాజకీయాలకు పరిచయం చేసింది బీజేపీ. సనాతన ధర్మాన్ని బేస్ చేసుకుని పవన్ చేసిన తమిళ రాజకీయ ప్రసంగాలు, ఉదయనిధి స్టాలిన్ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్లు తమిళనాట బాగా వైరల్ అయ్యాయి. అందుకే తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని బేస్ చేసుకుని పవన్ను ఇప్పటికే తమిళ రాజకీయాలకు పరిచయం చేసింది. సనాతన ధర్మాన్ని బేస్ చేసుకుని పవన్ చేసిన తమిళ రాజకీయ ప్రసంగాలు, ఉదయనిధి స్టాలిన్ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్లు తమిళనాట బాగా వైరల్ అయ్యాయి. ఈలోపు మహారాష్ట్ర ప్రయోగం కూడా సూపర్ సక్సెస్ కావడంతో పవన్ను తమిళనాడులో కూడా బలంగా దింపడానికి బీజేపీ పెద్దలు సిద్ధమైపోయారు. అయితే అది కేవలం ప్రచారపరంగానే మాత్రమేనా, లేక తమిళనాడు అసెంబ్లీలో జనసేనను కూడా పోటీలో దింపేంతవరకా అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.